స్తోత్రములు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడిందురో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన రక్షకుడా, మా మధ్యన ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. రేపటి దినము ప్రభుదినము ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యము దయచేయండి. రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరచండి. దేవా స్తోత్రము, పరిశుద్ధుడా స్తోత్రం. ముందున్న సమయాన్ని కృపగల మీ చేతులకు అప్పచెప్తున్నాం. చదువుకోబోయే వాక్యాన్ని దీవించి ఆస్వాదించండి. ప్రార్థన అంశాలతో మాతో మాట్లాడి ఇంకా ఎవరైనా రావాల్సిన వారుంటే త్వరపెట్టి మందిరానికి నడిపించుదురని, మీ సన్నిధి మాతో ఉంచుదురని, మాతో మాట్లాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 17వ అధ్యాయము. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూలోకముండినప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతున్నా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితేనే నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి గనక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరికే ప్రార్థన చేయుచున్నాను. చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు లోకములో ఉన్నవారు ఏమని చెప్తున్నారంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో యేసు ప్రభు శరీరధారిగా భూలోకములో ఉండినప్పుడు ఆయన పెందలకడన లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేయిచు ఉండెను అని రాయబడింది. పెందలకడన లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయిచు ఉండెను. భూలోకములో ఉన్న మానవులు ఏమని మాట్లాడుతున్నారంటే, యేసు ప్రభు దేవుడైతే ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని ప్రశ్న ఎత్తున్నారు. యేసు ప్రభు దేవుడైతే ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? యేసు ప్రభు దేవుడే, ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు అంటే భూలోకములో ఉన్న మానవులు కూడా ప్రార్థన చేయాలని. యేసు ప్రభు దేవుడైతే భూలోకానికి ఎందుకు వచ్చినాడు, ఎందుకు పుట్టినాడు, ఎందుకు శిలువలో మరణించినాడు అని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. దేవుడు మానవుడిగా వస్తాడని చెప్పి ఆదికాండం 3వ అధ్యాయంలోనే రాయబడింది.
సకల ప్రవక్తల నోట ముందుగానే పలికించినాడు. దేవుడినైన నేను మానవునిగా ఈ లోకానికి వస్తాను, శరీరధారిగా లోకములో జన్మిస్తాను, సకల మానవుల యొక్క పాపాన్ని పరిహారం చేస్తాను అని చెప్పినాడు. గ్రంథాన్ని క్రమముగా చదివినప్పుడు, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు బైబిల్ చదివేవారికి అది అర్థమవుతుంది. సహవాసం చేసేవారికి, దేవుని వాక్యాన్ని వినేవారికి అది అర్థమవుతుంది. అంతేగాని బయట ఉండి ఎందుకు వచ్చినాడు, ఎందుకు ప్రార్థన చేసినాడు, ఎందుకు పుట్టినాడు, పుట్టినవాడు దేవుడు కాదు కదా అంటే రకరకాలుగా అంటున్నారు. దేవుడే మానవుడిగా వచ్చినాడు, శరీరాన్ని ధరించుకొని వచ్చినాడు, రక్తమాంసంలో పాలువాడిగా వచ్చినాడు, భూమి మీద మానవుడిగా ఉన్నాడు గనక మానవులు ఏం చేయాలో ఆయన చేసి చూపించా ఉన్నాడు. అది పద్ధతి. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడంటే మనం కూడా ప్రార్థన చేయాలని. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడంటే మనం కూడా ఏం చేయాలా? బాప్తిసం తీసుకోవాలని. యేసు ప్రభు బోధ చేసినాడు కొండ మీద కూర్చొని అంటే మనం కూడా బోధ చేయాలని. యేసు ప్రభు కొన్ని అద్భుతాలు చేసినాడు, మనం కూడా అద్భుతాలు చేయాలని. కాబట్టి యేసు ప్రభు ఏం చేసినాడో మనం అవి చేయాలా. యేసు ప్రభు ప్రార్థన చేసినాడా? ప్రార్థన చేసినాడు. యేసు ప్రభు బోధ చేసినాడా? బోధ చేసినాడు. యేసు ప్రభు గ్రామాలు పట్టణాలు తిరిగి సువార్త ప్రకటించినాడా? ప్రకటించినాడు. మనం అలా చేయాలి. ప్రతిదీ కూడా ఆయన మాదిరి చూపించినాడు. ఎందుకంటే మానవుడుగా ఉన్నాడు గనక భూమి మీద మానవుడు ఏం చేయాలనో అవన్నీ చేసి చూపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. బాప్తిసం తీసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, 40 రోజులు అరణ్యములో ఉపవాసం ఉన్నాడు, రాత్రింబవళ్ళు ప్రార్థనలు ఉన్నాడు, బోధ చేసినాడు, అద్భుతాలు చేసినాడు, సముద్రం మీద నడిచినాడు, చనిపోయిన వాడిని బ్రతికించినాడు, రోగులను స్వస్థపరిచినాడు, దయ్యములను విడిపించినాడు అని అన్నీ చూస్తూ ఉన్నాం లేఖనాల్లో, వాక్యంలో. కాబట్టి ఆయన దేవుడైతే ఎందుకు చేసినాడు ప్రార్థన? వీళ్ళకేమో తెలిసినట్టు మళ్ళా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఆయన దేవుడే. బైబిల్ ఏం చెప్తుందంటే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా ఆయన ఏకత్వములో త్రిత్వమై ఉన్నాడు అని రాయబడింది. దేవుడు ఒక్కడే, ఆయన త్రిత్వముగా ఉన్నాడు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు అని చెప్పి రాయబడింది. కాబట్టి మనం ఎట్లా ప్రార్థన చేయాలనో ఆయన చేస్తూ ఉన్నాడు. మనం ఎట్లా బోధ చేయాలనో ఆయన బోధ చేసి చూపించినాడు. ఎట్లా గ్రామాలు తిరగాలనో, ఎట్లా పట్టణాలు తిరగాలనో చేసి చూపించినాడు. ఆయన ప్రేమ చూపించినాడు, మంచితనం చూపించినాడు. ఆయన ఎక్కడ కానీ కోపపడినట్టు కానీ, ప్రజల మీద తిరుగుబాటు చేసినట్లు కానీ ఎక్కడ లేదు. తన దగ్గరకు వచ్చిన జనసమూహాలకు ఆయన సువార్త, దేవుని రాజ్య సువార్తను ప్రకటించినాడు అని గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు మానవుడుగా వచ్చినాడు గనక మానవుడు ఏమేమి చేయాలనో అవన్నీ చేసి చూపించినాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా బలిగా పెట్టి ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినాడు, మరణాన్ని జయించినాడు. కాబట్టి యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఒకవేళ భూలోకములో చనిపోయినా, వాళ్ళను భూస్థాపన చేసినా ఒక రోజు లేస్తారు అని చెప్పి యేసుప్రభు తన నోట చెప్పినాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, మేలు చేసిన వారు, యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు జీవ పునరుత్థానమునకు తిరిగి లేస్తారు అని రాయబడింది. అంటే నమ్మనోళ్ళు లేరా అంటే లేస్తారు, వాళ్ళు కూడా లేస్తారు. నమ్మని వాళ్ళు కూడా లేస్తారు సమాధుల్లో నుండి. ఎందుకు లేస్తారంటే వాళ్ళు తీర్పులోనికి వస్తారని రాయబడింది. 1000 సంవత్సరాల 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత యేసుప్రభుని నమ్ముకొని వాళ్ళు 1000 ఏండ్లు ముందు లేస్తారు. యేసుప్రభుని నమ్మనోళ్ళు 1000 ఏండ్ల తర్వాత లేస్తారు. దేనికి లేస్తారంటే ధవల సింహాసనపు తీర్పునకు హాజరుగానికి లేస్తారు. అక్కడ నుండి వాళ్ళు
రెండవ మరణము అని పిలువబడుచున్న నరకానికి లేదా అగ్నిగుండానికి వెళ్తారని చెప్పి గ్రంథంలో రాయబడింది. భూమి మీద బ్రతుకుచున్న ఏ మానవుడు తప్పించుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర లెక్క చెప్పాల. 97వ కీర్తనలో ఏమనుందంటే, భూమి మీద ఉన్నటువంటి మహాత్ములు కానీ మహానుభావులు కానీ మరి దేవతలు దేవుళ్ళు అనబడిన వారు కానీ సకల దేవతలు అని రాయబడింది. ఆయన ఎదుట మోకాలునెదరు, ఆయనకు నమస్కారము చేయెదరు. ఒక దినము నిర్ణయించినాడు. ఆ దినమున మొత్తం ప్రపంచం యావత్తు ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తారని రాయబడింది. కాబట్టి ఈ లోకములో ఏ జాతి వారైనా సరే, ఏ కులం వారైనా సరే, ఏ మతం వారైనా సరే, ఎవరైనా సరే వాళ్ళు మానవులైతే సారు, వాళ్ళందరూ ఒకరోజు దేవుని దగ్గర హాజరు కావాలని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడే, మరి దేవుడైతే ఎట్లా అంటున్నారు. మనం ఆయన ఎట్లా ప్రార్థన చేసినాడో మనం అట్లా చేయాలని మాదిరి చూపించినాడు. కాబట్టి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ అన్నాడు, నేను లోకము కొరకు ప్రార్థన చేయడం లేదు, నీవు నాకు ఇచ్చిన వారి కొరకు, వారు నీవారైనందున వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, దుష్టుడు ముట్టకుండునట్లు అన్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి మీద ఎవరిని మిరుగుదనని చెప్పి మీ విరోధైన అపవాది గర్జన సింహం వలె తిరుగుచూ ఉన్నాడని చెప్పి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13, 14 వచనాల్లో రాయబడింది. వాడు తిరుగుచున్నాడని, మీ విరోధైన అపవాది అని చెప్పి రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో కాలము కొంచెమే అని చెప్పి తెలుసుకొని వాడు క్రోధము కలిగిన వాడై పరలోకము నుండి భూలోకములో పడి ఉన్నాడని చెప్పి రాయబడి ఉన్నది. బహు క్రోధము గలవాడై వచ్చి ఉన్నాడని రాయబడింది. కాబట్టి ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం. మనకిచ్చిన ఆయుధాల్లో ప్రార్థన అనేది ఒక ఆయుధం. అంటే తాళపు చెవి లాంటిది. తాళపు చెవి ప్రార్థన. పరలోకాన్ని ఓపెన్ చేయాలంటే ప్రార్థన అనే తాళపు చెవి ద్వారా ఓపెన్ చేయాలి పరలోకాన్ని. మన ప్రార్థన ఎవరు వినాలి? దేవుడు వినాలి. మన దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. పిల్లల దగ్గర, పెద్దల దగ్గర, ముసలిల దగ్గర, అందరి దగ్గర ఉన్నాయి. ఏంటున్నాయి? సెల్ ఫోన్లు. అవసరమన్నప్పుడు ఫోన్ చేస్తారు ఎవరికన్నా. అవతలోడు రింగ్ అయితే ఏం చేస్తాడు? ఎత్తుతాడు. ఫోన్ ఎత్తుతా ఉన్నాడు, హలో అంటాడు అవతలోడు. కనెక్ట్ కాలేదు, అది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఉందనుకో, సిగ్నల్స్ అందుకోలేదనుకో, ఫోన్ అవతలోనికి రింగు కాదు. అలాగే దేవుడు పరలోకములు ఉన్నాడు, మానవులు భూలోకములు ఉన్నారు. భూలోకములు ఉన్న మానవులు దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరాలి అని గ్రంథంలో రాయబడింది. చాలామంది భక్తులు ప్రార్థన చేసినారు, నమ్మినోళ్ళు చేసినారు, నమ్మకుండా ఉన్నవాళ్ళు కూడా చేసినారు. అవసరాన్ని బట్టి దేవుడు ఏం చేసినాడు? వారికి జవాబు ఇచ్చినాడు. ఇర్మియా గ్రంథము 33:3లో ఏమనిందంటే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. దేవునికి మొరపెట్టాల, మొరపెడితే జవాబు ఇస్తాడని చెప్పి రాయబడి ఉన్నది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఇటలీ పటాలములో కైసరయలో అన్యుడైనటువంటి శతాధిపతి అయిన కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన గురించి రాయబడింది, తన ఇంటి వారందరితో కూడా భయము భక్తి కలిగిన వాడై ఉండెను, బహు దాన ధర్మములు చేసి ఉండెను. అతడు పగులు ఇంచుమించు 3 గంటలప్పుడు దేవునికి ప్రార్థన చేయించు ఉండగా ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరెను. దేవుడు ఒక దేవదూతను కొర్నేలి ఇంటి దగ్గరికి పంపాడని చెప్పి గ్రంథములో రాయబడి ఉన్నది. కొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరి ఉన్నవి. కాబట్టి నీవు యొప్పేకు మనుషులను పంపి అక్కడ పేతురు అనే దైవజనుడు ఉన్నాడు, అతని ద్వారా వాక్యము వినాలి అని చెప్పి దేవుడు పంపిన దూత కొర్నేలుతో మాట్లాడినప్పుడు దూత చెప్పిన మాటలకు అవిధేయుడు కాకుండా తన దగ్గర ఉన్నటువంటి 2 మనుషులను యొప్పేకు పంపి పేతురును తన ఇంటికి పిలిపించుకొని దేవుని వాక్యమును విని
వాళ్ళు మారు మనసు పాప క్షమాపణ పొందినట్లు దేవుని లేఖనాల్లో రాయబడింది. కాబట్టి అన్యుడైన కొర్నేలి దేవునికి ప్రార్థన చేసింటే ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరింది. బైబిల్లో ఏమనిందంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే కాదు, ప్రపంచంలో లోకములో నీతిగా భయము కలిగి భక్తి కలిగి యథార్థంగా బ్రతికే వాళ్ళు లోకములో కోకొలలుగా ఉన్నారు. మనకంటే భక్తిపరులు ఉన్నారని చెప్పి గ్రంథములు ఉంది. అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయంలో తన సన్నిధానానికి నడిపిస్తాడని రాయబడింది. కొర్నేలు అన్యుడు ప్రార్థన చేసింటే విన్నాడు, జవాబు ఇచ్చినాడు, ఆయనకు ఏది అవసరమో అది తెలియజేసినాడు. అపొస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఇథియోపియా దేశానికి కందాకే అనే రాణి ఉన్నది. ఆమె కింద ఫైనాన్స్ మినిస్టర్ నపుంసకుడు ఉన్నాడు. ప్రతి ఆదివారం యెరూషలేము వచ్చి దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తే రథం వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకరోజు యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదువుకుంటా ఉన్నాడు కానీ ఏం అర్థం కాలేదు. అరే నా వాక్యం మీద అపలాజన కలిగింది, భక్తి కలిగింది, ఆలోచన చేస్తున్నాడు, నన్ను తెలుసుకోవాలని ఆలోచనలు ఉన్నాడు, తలంపులు ఉన్నాడని చెప్పి దేవుడు ముందే ఎరిగిన వాడై సువార్థికుడైన ఫిలిప్పుకు చెప్పినాడు. ఫిలిప్పు, ఏం చేస్తున్నావు నాయన? ప్రభా చెప్పు, నువ్వే పని చెప్పినా నేను చేయడానికి రెడీగా ఉన్నా. అట్లయితే పరిగెత్తుకొని పో. దక్షిణమున అరణ్యములో ఒకడు రథం మీద పోతా ఉన్నాడు, అతన్ని కలుసుకోపో అని చెప్తే ఆయన ఫిలిప్పు పరిగెత్తుకొని పోయి రథం దగ్గరికి పోయినాడని చెప్పి రాయబడింది. పోయి రథాన్ని ఆపినాక రథం మీద కూర్చోబెట్టుకున్నాడు నపుంసకుడు అధికారి. అప్పుడు ఫిలిప్ అన్నాడు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నాడు. అంటే నపుంసకుడు అన్నాడు, అది నన్ను గురించి రాయబడిందా లేకపోతే ఇంకొకరిని గురించి రాయబడిందా అంటున్నాడు. అప్పుడు నిన్ను గురించి కాదు, ఇంకొకరిని గురించి కాదయా, ఆడ యేసుప్రభు సువార్త రాయబడింది, యేసుప్రభు మరణం రాయబడింది, అది వివరంగా చెప్తా అని చెప్పి సువార్థికుడైన ఫిలిప్పు నపుంసకునికి యేసుప్రభు రక్షణ సువార్త చెప్పినాడు. యేసుప్రభు మన కోసం వచ్చినాడు, యెరూషలేం పట్టణానికి కలవరి కొండపైన శిలువలో ప్రాణం పెట్టినాడు, రక్తం ధారపోసినాడు, శిలువలో మరణించినాడు, సమాధి చేపడినాడు, 3వ దినమున తిరిగి లేచినాడు. తిరిగి లేచినటువంటి యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే మనకు పాపక్షమాపణ, మనం దేవుని పిల్లలమవుతాము, మనకు పరలోక రాజ్యములో దొరుకుతుంది. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోతే నిత్య నాశనానికి నరకానికి పోతావు, ఇది చూడని చెప్పి ఉన్నట్లు సువార్థికుడైన ఫిలిప్పు నపుంసకునికి సువార్త చెప్పినాడు. వెంటనే అన్నాడు నపుంసకుడు, అగ్గో అక్కడ నీళ్లున్నాయి, రథమాపు అని చెప్పి రథం ఆపి నీళ్ళలోనికి దిగి యేసు ప్రభు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నానని చెప్పి ఒప్పుకొని బాప్తిసము తీసుకున్నట్లు గ్రంథంలో రాయబడింది. కాబట్టి నపుంసకుడు అన్యుడు, కైసరయ్యలో ఉన్న కొర్నేలి అన్యుడు. వీళ్ళు దేవుని వాక్యాన్ని చదువుకుంటుంటే వాక్యం పట్టుకునేది, ప్రార్థన చేస్తుంటే ప్రార్థన పట్టుకునేది. బ్రాహ్మణుడు ఆర్ఆర్కే మూర్తి గారు మామూలు బ్రాహ్మణుడు కాదు, నిష్ఠ కలిగిన బ్రాహ్మణుడు. వాళ్ళు ఆనాడున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ పాలనలో దొరలకు తెలుగు ట్రాన్స్లేట్ చేయనీకి ఆర్ఆర్కే మూర్తి గారు పోయినారు. అప్పుడు జీవవాక్యము అని చెప్పి యోహన్ సువార్త ఇంగ్లీషులో ఉంది, దాన్ని తెలుగులో అనువాదం చేసి తెలుగులో చెప్తున్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. ఆ తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీషులో చెప్తున్నాడు, వాళ్ళకు దొరలకు ఇంగ్లీషులో చెప్తున్నాడు తెలుగులో ఉన్న వాక్యాన్ని. నెలకు 500 300 జీతం ఇచ్చన్నారు. ఈరోజు దొరికింది, బైబిల్ను తప్పు పట్టుకోవాల నేను, ఈ బైబిల్ను ముట్టుకుంటే నేను అపవిత్రమైపోతా అని మాట్లాడినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు ఏదో దొరికించుకోవాలని చెప్పి తప్పు దొరికించుకోవాలని చెప్పి సకల విధాల ప్రయత్నాలు చేసినాడు ఆర్ఆర్కే మూర్తి గారు. అప్పుడు వాక్యమే పట్టుకుందంట ఒకరోజు ఆర్ఆర్కే మూర్తి, నువ్వేం నాయన నన్ను తప్పు పట్టుకునేది, ఎవరి చేత కాల ప్రపంచంలో నువ్వేం చేస్తావు, ముందు నీ తప్పులు చూసుకో, సరి చేసుకో, నా ఎందు విశ్వాసం ఉంచితే నీకు పరలోకం లేకపోతే లేదన్నాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినాడు.
వెంటనే కన్నీళ్లు గార్చి పాపక్షమాపణ పొంది యేసుప్రభువు హృదయంలో చేర్చుకుంటే ఆడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో 7వ వాడు, చివరివాడు ఆరోగ్యమూర్తి వెలివేసినారు దేవుని నమ్ముకునేందుకు. పరవశ సిన్నయ్య సూర్య అని చెప్పి ఆయన సూర్యనారాయణ ఆయన కూడా ఒక పూజారి. యేసుప్రభు పత్రికలు బజార్లో పంచుతూ ఉంటే పూజకు సంబంధించిన సామాగ్రి ఆ జనరల్ స్టోర్లో కొనుక్కొనికి వచ్చి ఆ పత్రిక తీసుకొని చదువుకున్నాడు. అది చదువుకోవడమే కాకుండా కొత్త నిబంధన బైబిల్ ఎక్కడ దొరుకుతుందని చెప్పి పిల్లల ద్వారా ఇప్పించుకొని పోయి ఆయన కూడా చదివి ఇదే సత్యము అని చెప్పి యేసుప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లు మనం భూమి మీద చూస్తూ ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో సంఘం పెట్టుకొని పరవశ సూర్యనారాయణ అని చెప్పి ఆయన కూడా బ్రాహ్మణుడే, దేవుని నమ్ముకున్నాడు. చాలామంది నమ్ముకున్నారు. ఈ భారతదేశంలో మొట్టమొదట దేవుని నమ్ముకున్న వాళ్ళు బ్రాహ్మణులే. కేరళలో కానీ మద్రాసులో కానీ నమ్ముకున్న వాళ్ళు వాళ్ళే. కాబట్టి ఈ వెనకబడినోళ్ళు ఊరికి వెళ్ళపట్టున్నోళ్ళు కాదు ముందు నమ్ముకునేది, బాగున్నోళ్ళే నమ్ముకునేది. వాళ్ళ ద్వారానే సువార్త వ్యాపింపబడింది కేరళలో, మద్రాసులో, తమిళనాడులో. కాబట్టి గ్రంథములో ఏ జాతి ప్రజలైనా సరే, ఏ భాష మాట్లాడమైనా సరే, ఏ వంశములోనే సరే, ఏ గోత్రములోనే సరే, వాళ్ళు ఏ దేశములోనే సరే నీతిగా, యథార్థముగా, సత్యముగా, భయము, భక్తి కలిగి ఏ జనములో ఉండి జీవము గల దేవునికి, పరలోకపు దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. మనమేం చేస్తామంటే అలుగుతాం, మేము నమ్ముకున్న వాళ్ళం చేస్తుంటే మా ప్రార్థన నక్కుండా ఉండవు, కానీ ఎవరో చేసిన ప్రార్థన వింటున్నావే అని అలుగుతాం. అది పద్ధతి కాదు. ఆయన ఎవరితోనైనా మాట్లాడతాడు. బైబిల్లో ఏమన్నదంటే ఇక్కడనే చదువుకున్న వాక్యభామలో చూస్తారా, 17వ అధ్యాయం 2వ వచనం చివర్లో ఏమనుందంటే సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సర్వ శరీరుల మీద అధికారం ఉన్నది. బైబిల్లో ప్రకటన గ్రంథం 22:10-11 వచనాలు అనుకుంటా. ఆడేమనుందంటే మానవుల యొక్క సకల శరీర ఆత్మలకు దేవుడైన ప్రభువు అని చెప్పి రాయబడింది. సకల శరీర ఆత్మలకు దేవుడు, సర్వ శరీరులకు ఆయనే దేవుడు అని రాయబడింది. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే అని చెప్పి తెలియజేసినాడు. కాబట్టి సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉంది. సకల మనుషులలో ఆయన ఉన్నాడని రాయబడింది. సర్వములో సర్వమై ఉన్నాడని చెప్పి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ వచనాల్లో రాయబడింది, 8-9 వచనాల్లో. కాబట్టి మాలో లేడులే, మా తొండాడో లేడో అన్న అనుమానం కలగకూడదు. 126వ కీర్తనలు ఏమంటాడంటే దావీదు, ఏమీ సందేహము లేకుండా ఆయన యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను అంటాడు. ఎలాంటి సందేహము లేకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నానన్నాడు. కాబట్టి ప్రతి శనివారము విజ్ఞాపన కూడిక అంటారు, అంటే ప్రార్థన చేసుకునే కూడిక అని. కాబట్టి బైబిల్లో కొన్ని విషయాలు ఆలోచన చేసినప్పుడు మరి దైవజనుడు పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో ఏమనుందంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలన్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలెను అన్నాడు. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. మనము నెమ్మదిగా, మనము సుఖముగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా, మరి ఎలాంటి కలవరం లేకుండా, దిగులు లేకుండా, చింత లేకుండా భూమి మీద మనము బ్రతకాలంటే మనం చేయాల్సిన పని ఒకటే, అదేంటి? ప్రార్థన. మనుషులందరి కొరకు చేయాల్సిందే.
పాలు తాగే పిల్లల కోసం చేయాల్సిందే, మరి దిక్కులేని వారి కోసం చేయాల్సిందే, ఎదవరాండ్ల కోసము చేయాల్సిందే, హాస్పిటల్లో ఉన్న సకల రోగుల కొరకు ప్రార్థన చేయాల్సిందే, సకల దేశాల్లో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయాల్సిందే, అధికారుల కొరకు ప్రార్థన చేయాల్సిందే, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలన్నాడు. ఆల్ డినామినేషన్స్ ఎక్కడున్నా కానీ ప్రజలైతే సారు అందరి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేయాలంటే ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రార్థన ఎలా చేయాలనో మనకు తెలియదు కానీ, యుక్తముగా ప్రార్థన ఎలా చేయాలనో తెలియదు కానీ మన పక్షమున ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు అని రాయబడింది. ఇందులో మనము ప్రార్థన చేస్తే, యేసు ప్రభు కూడా ప్రార్థన చేస్తే రెండు ప్రార్థనలు కోయిన్సైడ్ అవుతాయి, రెండు కలిసిపోతాయి. అప్పుడు బలమవుతుంది ఒకరి ప్రార్థన కంటే. అందుకే ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారు అన్నాడు. వ్యవహారం చేస్తారని కాదు, దేవుడు చెప్పింది 2-3 నా నామమున కూడింటి ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యన నేను ఉంటానన్నాడు. కాబట్టి ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. ఇదే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 16వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, ఈ మూడిట్లలో ఇంతవరకు మీరు నా నామమున ఏది అడగలేదు, అయితే ఇప్పుడు అడగండి, నా నామమున ఏది అడిగినా నేను మీకు ఇస్తానన్నాడు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదుకుడి దొరుకునన్నాడు. ఏం అడగాల? సొలొమోను దగ్గరికి వచ్చి దేవుడు నీకేం కావాలా సొలొమోను కోరుకో అన్నాడు. ఆలోచన చేసినాడు. అప్పటికే బంగారం ఉంది, ధనం ఉంది, డబ్బు ఉంది, ఇత్తడుంది, ఇనుముంది, సకల ఐశ్వర్యాలలో ఉన్నాయి సొలొమోనుకు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా అందరికీ సమాన భాగములు పంచిపెట్టాలన్నా, న్యాయం చేయాలన్నా, ఏది చేయాలన్నా ముఖ్యమైనది జ్ఞానము కదా అని చెప్పి దేవుణ్ణి ఏమడిగినాడు? జ్ఞానం అడిగినాడు. నీకేం కావాలనో కోరుకుంటే సొలొమోను నాకు జ్ఞానం కావాలన్నాడు. అబ్బా ఎంత మంచిది కోరుకున్నావా నువ్వు, పో నీకు ఇచ్చిన పో అన్నాడు. దేవుడా ఇచ్చేదెవరు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నాయడలా దేవునిని అడగవలెను అని రాయబడింది. జ్ఞానము కొదవగా ఉంటే నువ్వు చదువుకుండేది బైబిల్ చదువుతూ ఉంటావు, మర్చిపోతూ ఉంటావు, చదువుతుంటావు మర్చిపోతుంటావు, చదువుతుంటావు మర్చిపోతుంటావు. ప్రభువా నాకు మతికి రాకుండా ఉంది నాయన అని చెప్పి ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. దేవుణ్ణి అడగాల. పొద్దున 12 గంటలు అప్పుడు ఫోన్ చేసి పలాంటి రెఫరెన్స్లు ఎక్కడున్నాయి నాకు చెప్పు అన్నాడు ఒక వ్యక్తి. నిద్రలోనే చెప్పిన మలాకి గ్రంథం 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో ఇందులో ఉన్నాయి చూడని చెప్పిన. ఏమడిగినాడంటే చాకలి వాని సబ్బు వంటి వాడను, అగ్ని వంటి వాడనని చెప్పినాడు కదా, ఆ వాక్యాలు ఎక్కడున్నాయి అన్నాడు. అంటేనే వెంటనే చెప్పేసిన, దాసు నీకు ఎట్లా మతికి ఉంటాయి, ఎట్లా మతికి పెట్టుకున్నావు, ఎట్లా జ్ఞాపకం పెట్టుకున్నావంటే వాక్యము జ్ఞాపకం ఉంటేనే దేవుడు మనతో ఉండేది. వాక్యం మర్చిపోయినామనుకో అన్నం తినేది మర్చిపోతామా? ఎప్పుడు మర్చిపోము. ఒక్కొక్కసారి లేదులేండి ఆమె లోకం విడిచిపోయింది, నేను కళ్ళతో చూసింది అన్నమాట. రాత్రి 8:30, 9 అప్పుడు అందరూ అన్నం తింటారు, అయిపోతుంది. ఆమె నిద్రపోయింది. సరిగ్గా 11:30 అప్పుడు లేచి వచ్చి, చిన్నగా అన్నం తినేది మర్చిపోయినాను, ఆకలి అవుతుంది, పెట్టుకొని తినిపో. అన్నం తినేది మర్చిపోయి మతికి వచ్చింది 11:30 అప్పుడు, మళ్ళీ పెట్టుకొని తిన్నా. కొందరు యాలూరులో 10వ తరగతి చదివేటప్పుడు 2వ షో అన్నారు 10 గంటలకు, 9:30కు 2వ సినిమా.
అది అయిపోయేలకు 12 అవుతుంది. అప్పుడు వచ్చి అన్నం పెట్టుకొని తింటారు ముసలోళ్ళు. మా అవ్వ అందు, ఏంది ఈ దయ్యాలు తిండి, ఈ ఇయ్యాలప్పుడు సగరబొద్దున తినడం ఏంటంటే, ఏం చేద్దాం నేను ఆకలి అట్లా తినేటోళ్ళు లేరు. సగరబొద్దున లేచి తింటున్నారు నాయన. సగరబొద్దున లేచి బైబిల్ చదువుతారా? నిద్ర రాకుండా ఇట్లా పొర్లి అట్లా పొర్లుతుంటారు తప్ప కచ్చే ప్రార్థన చేసుకుందాం బైబిల్ చదువుదామన్న ఆలోచన వచ్చాదా? కళ్ళు మూసుకొని అట్టనే ఉంటారు గంట సేపు అయినా నిద్ర రాకపోయినా. ఒకవేళ నిద్ర రాలేదనుకో గబైకిన లైట్ వేసి బైబిల్ చదువుతా నేను. ములాజేం లేదు, అది 1 గంట కానీ 2 గంటలు కానీ ఎప్పుడన్నా కానీ బైబిల్ చదువుతాను. అప్పుడు చదివినప్పుడు ఏదో ఒక వాక్యం ఏం చేస్తుంది, మనల్ని ఏం చేస్తుంది, పట్టుకుంటుంది. బైబిల్ చదివితే వాక్యం పట్టుకుంటుంది, ఆర్ఆర్కే మూర్తి గారిని పట్టుకునేట్టు. ఈరోజు యేసు అనుచరుల పత్రిక ఇచ్చినాడు, దాంట్లో ఒక చిన్న సాక్ష్యం రాసినారు. ఏమిటంటే చిన్న సాక్ష్యం, జోషి గారు రేడియోలో వాక్యం చెప్తున్నారు. రేడియోలో ఒక సహోదరు తీర్మానం చేసుకొని ఈరోజు ఎలాగైనా సరే నేను చనిపోవాలని చెప్పి అన్నీ సిద్ధం చేసి పిల్లలకు క్యారియర్ కట్టి స్కూల్కి పంపి అన్నీ అయిపోయినాక ఇంకా ఆమె బయలుదేరింది అన్నమాట చనిపోదామని. చనిపోయేటప్పుడు రేడియో ఆన్ చేసింది. జోషి గారు చెప్తున్నారు, నా సహోదరి ఇప్పుడు నువ్వు చనిపోతే నిత్య నరకానికి పోతావు, నీ పిల్లలకు దిక్కు లేకుండా పోతావు, జాగ్రత్త అని రేడియోలో చెప్తున్నాడు. ఏంది ఎవరు నాకు ఇట్లా చెప్తున్నారు అని చెప్పి దగ్గరికి పోయింది. ఈ ఈ ఈ ఆలోచన మానుకో, ఈ తలంపు మానుకో, నువ్వు బాగుపడతావు అని చెప్తే ఆమె ఊరి పెట్టుకోవాలనుకుని ఆమె ఊరికి నుంచి పక్కకు దిగొచ్చి ఆ వాక్యం రేడియో దగ్గర కూర్చొని లోకల్గా హైదరాబాద్లో ఉండేది కనుక ఫోన్ చేసింది. అయ్యా నువ్వు రేడియోలో చెప్తుంటే మానుకున్నా. ఆమె భర్త ఆమె పిల్లలు అందరూ దేవుని నమ్ముకొని ఇప్పుడు చర్చికి పోతా ఉన్నారు, పిల్లలు కూడా ఉద్యోగస్తులు అయినారు, అందరి దగ్గర ఉంది ఆమె. ఆ రోజు రేడియోలో ఆ మాట వినకపోతే సత్య నరకానికి పోతా ఊరి పెట్టుకోకని చెప్తే ఆమె మానుకుని అని చెప్పి చిన్న సాక్ష్యం రాసినారు. వాక్యం ఏం చేస్తుందంటే వాక్యము నాశనాన్ని ఇవ్వే వాళ్ళను జోగిన వాళ్ళని ఏం చేస్తుంది, గడ్డకేస్తుంది. వాక్యమే బ్రతికిచ్చేది, మనుషులు కాదు. సాతానుడు ఏం చేస్తాడంటే సావంటాడు, దేవుడు ఏమంటాడంటే బ్రతుకుపో అంటాడు. దేవుడు బ్రతుకుపో అన్నాడా సావుపో అన్నాడా? మీ ఇళ్ళల్లో ఎన్నిసార్లు అన్నారు మీ పిల్లలను సావుపో అని? మీకే తెలుసు, ఇంకా నేనేం చెప్పాల్సిన అవసరం లే. మన నోట ఆ మాటలు రాకూడదని చెప్పి గ్రంథములో రాయబడింది. మనమెవరు సావుపోనీకి? మనకు అధికారం ఉందా? ఒకరి ప్రాణం తీయడానికి మనకు అధికారం ఉందా? లేదు. అధికారం కలిగిన వాడు దేవుడు. అందుకే మీ నోట ప్రార్థన చేస్తారు, మీ నోట పిల్లలను ఆశీర్వదిస్తారు, అదే నోట శపిస్తారు. ఇది మీకు తగదన్నాడు యాకోబు పత్రికలో. కాబట్టి గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఆ ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు, కానీ మన పక్షాన ఆయనే చేస్తున్నాడు. చూడు ఎట్లుందో వాక్యంలో ఏమనుందంటే, పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడైండి నిరంతరము మన కొరకు ఏం చేస్తున్నాడు, విజ్ఞాపనం చేస్తున్నాడు. నమ్ముకొని వాళ్ళు తప్పిపోకుండా, సాతానుడు వాళ్ళ మీద దాడి చేయకుండా ఆయన నిరంతరము మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. వీళ్ళ కోసం నేను ప్రాణం పెట్టినా, వీళ్ళను నేను రక్షించిన, నీవు ఇచ్చిన వాక్యం ఇచ్చిన, ఏదో ఒకరోజు వాక్యం విని బాగుపడతారులే, దిద్దుకుంటారులే, ఈ సంవత్సరం ఉండనిమ్ము అని అంజూరపు చెట్టుకు ఒక సంవత్సరం గడువు ఇచ్చినట్లు మనకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, కరోనా కాలంలో గడువు ఇచ్చినాడు. గుర్తుపెట్టుకోర్రి, కరోనా టైంలో 2 ఏళ్ళు చాలామంది ఎగిరిపోయినారు, లోకం విడిచిపోయినారు. వాళ్ళకంటే గొప్పలం ఏం కాదు మనం. కొందరికి వచ్చి కూడా కరోనాకు అటాక్ అయ్యి కూడా బతికి గడన పన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ముందు వచ్చి దాని నుంచి తప్పించుకొని గడన పన్నారు. ఎందుకు ఘటన పన్నారంటే, మీకు ఇంకా లోకములు ఉండాలి, ఇంకా నూకలు ఉన్నాయన్నా, మీకు ఇంకా బ్రతికేటట్లు దేవుడు చేసినాడు అంటున్నారు. కాబట్టి ఎందుకు దేవుడు బ్రతికిస్తున్నాడంటే, ఇంకా ఏదైనా దేవునికి మన ద్వారా అవసరము ఉందేమో, మన ద్వారా మనల్ని ఎలా ఉపయోగించుకోవాలనో వినియోగించుకోవాలనో ఆయనకు సమస్తము తెలుసు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు మనము సంపూర్ణ భక్తియు మానతీయు కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతకగలిగినట్లు, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ఏం చేయాలా, ప్రార్థన.
లిస్ట్ ఇచ్చినాడు. అధికారుల కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు చేయాలన్నాడు. ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలన్నాడు. ఇప్పుడు కనాను స్త్రీ రాజకుమార్తె, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎంబడి పడింది యేసుప్రభును. ఓ ప్రభువా, ఓ రక్షకుడా, దావీదు కుమారుడా, నా కుమార్తె సౌపతికుల మధ్య ఉందయ్యా అని కేకలేసి పిలిచాంది. ఆయన దాదాపు 1 గంట సేపు అసలు జవాబు ఇవ్వాలి యేసుప్రభు. శిష్యులే పోయి, అయ్యా ఎంతసేపు మాకే యాసిరికి వచ్చింది, ఆమె శాంచేప కేకలు ఏబట్టి అంటే నిలబడినాడు. ఏమ్మా చెప్పు అంటే, నా కుమార్తె సౌపతికుల మధ్య ఉంది అంటే, అప్పుడు సరేలే అని చెప్పి, నీ విశ్వాసము నీ విశ్వాసము గొప్పది, నువ్వు అనుకున్నట్లు నీ కుమార్తెకు అవుతుందన్నప్పుడు ఆ కుమార్తె బ్రతికినని చెప్పి చూస్తా ఉన్నా. కుమార్తె బ్రతికినట్లు బైబిల్లో లూకా సువార్త 18వ అధ్యాయంలో మీరు విసుకక ప్రార్థన చేయవలని ఉపమానం చెప్తున్నా అన్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక ఎదవరాలు మాటికి పోయి న్యాయం చేయమని అడుగుతూ ఉంది. టైటిల్ ఏమనుంది? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అన్యాయస్తుడు అతడు న్యాయాధిపతే కానీ అన్యాయస్తుడు న్యాయం చేస్తాడా? అతని దగ్గర పోతే న్యాయం జరగదు, అంతా అన్యాయమే. కాబట్టి ఈమె నేను అన్యాయస్తుని తెలిసి కూడా వచ్చింది మాటికి. కాబట్టి ఇంక ఈరోజు నుంచి న్యాయం చేస్తా అని చెప్పి విసుగు చెంది ఇంకా రామ్మ దగ్గరికి ఏందో నీ పంచాయతీ చెప్పని చెప్పి ఆమెకు న్యాయం చేసినాడని చెప్పి లేఖనాల్లో రాయబడింది. విసుగు చెందకూడదు. ఎప్పుడు ఈ ప్రార్థనేనంటే ఇంకా ఆ ప్రార్థన, ఎప్పుడు ఈ అన్నమేనంటే ఆ అన్నమే, వేరేది తింటా. రోజు తినాల్సిందే అన్నమే. ఎక్కడ షుగర్ వచ్చిందనుకో మార్చాల, కొర్రలో, జొన్నలో, గోధుమలో ఏమో ఒకటి తింటాడాల, రొట్టెలో, చపాతీలో తింటాడాల. ఏం పర్వాలేదు లేదు తింటానంటే షుగర్ ఎక్కువైనా తక్కువైనా ఏమవుతారు? భూమి మీద కష్టమవుతుంది. ఎక్కువైనా ఇబ్బంది, తక్కువైనా ఇబ్బంది. లెవెల్లో ఉండాలి, పెరగకూడదు తగ్గకూడదు, లెవెల్లో ఉండాలి, దాన్ని చూసుకుంటూ ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు తింటా అంటే ఇంకా దేవుడు కూడా ఒప్పుకోడు. ఇష్టం వచ్చినట్టుండి కాదు, భక్తికి కూడా ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆదివారము దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలా, మర్చిపోవాలనా? జ్ఞాపకం చేసుకోవాలా. 22వ తారీఖు రిజల్ట్ వచ్చాయంట 10వ తరగతి వాళ్ళకు. ఎదురు చూస్తున్నారు రిజల్ట్ వచ్చాయని. బాగా రాసిన వాళ్ళకు సంబరంగా ఉంటుంది, ఆటికాడికి రాసిన వాళ్ళకు ఏమవుతాయేమో భయము. పాస్ అయితే అందరికీ సంబరమే, తల్లిదండ్రులకు. పేలనకు ఎంత ఇబ్బందో తెలిసినా అందరూ బో చెప్పుకుంటే ఆ దినాల్లో ఇప్పుడు ఎవడు పట్టించుకోవడం లేదులేండి. పాత దినాలలో పేపర్లో నెంబర్ వచ్చబ్బా మా వాంది నెంబర్ పడిందా అని సంబరంగా చెప్పుకుంటుండేది. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు? ఇప్పుడంతా కార్పొరేట్ స్కూళ్ళు. ఇప్పుడు రావాల్సింది పాస్ అయినాడు కాదు, మొదటి ర్యాంకా 2వ ర్యాంకా క్లాస్ స్కూల్లో అనేది అడుగుతున్నారు. పాస్ అయినాడు అనేది పెద్ద కామన్ అయిపోయింది. కాబట్టి దైవగ్రంథాన్ని పరిశీలన చేస్తే ఇలాగ లేఖనాల్లో రాయబడి ఉన్నది. కాబట్టి యేసుప్రభు మన కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నాం. ఆయన ప్రార్థన చేస్తుంటాడు, మనమేమో నిద్రపోతాం. మనం నెమ్మదిగా ఉండాలంటే ఆయన మనకు కాపలా ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఆయనకు 7 నేత్రాలు ఉన్నాయి. లోకములో 3 ఉన్నాయంట కొందరికి, కానీ దేవునికి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 నేత్రములు కలిగిన వాడు అంటే దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు రాయబడింది జకర్యా గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటా. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి అని రాయబడి ఉన్నది. రాయికి మొన్న రాయి గురించి చెప్పిన, అది రాలే, ఆ రోజు మర్చిపోయినాం రాయిని. కాబట్టి 7 నేత్రములు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు పరలోకములు ఉన్నాడు. ఆయన ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏది లేదని చెప్పి రాయబడింది. కాబట్టి ప్రార్థన, విజ్ఞాపన, యాచన అనేది చాలా ఇంపార్టెంట్ బైబిల్లో. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేయుట యందు అనేది, ప్రార్థన అంటానే ఏదో ట్యాబ్లెట్ మింగినట్టు. మాకెందుకన్నా ప్రార్థన? ఒక 20 నిమిషాలు 30 నిమిషాల వాక్యం చెప్పి వింటాం, కానీ ప్రార్థన ఎందుకు మాకు అంటే ప్రార్థన ప్రాముఖ్యమైంది అంటున్నాడు దేవుడు. వాక్యం ఉండాల్సిందే,
వాక్యానికంటే ముందేముండాలా? ప్రార్థన. ప్రార్థన కూడా ఒక దినము. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 10వ వచనంలో లేదా 5వ వచనంలో సంఘం అత్యాసక్తితో ఎవరి కొరకు ప్రార్థన చేసినారు? పేతురుని చెరసాలలో వేసింటే ప్రార్థన చేసినారు. ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇచ్చినాడు, దేవుడు దూతను పంపినాడని రాయబడింది. అలాగే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో ఫిలిప్పి పట్టణంలో పౌలు శీలను కొందరు సహోదరులను తీసుకుపోయి చెరసాలలో వేసినారు. పాటలతో ప్రార్థన చేయగా భూమి కంపించెను, చెరసాల బ్రద్దల అని చెప్పి చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవ సన్నిధిలో ఉన్న మనము ప్రార్థన అనేది నేర్చుకోవాలి. ఎవరు చేయాలా ప్రార్థన? ఇది చెప్పరు, నేను చెప్తున్నా చూడండి. అన్నా మేము కూడా ప్రార్థన చేస్తామన్నా, అందరు చేస్తున్నామన్నా ప్రార్థన, కానీ జవాబు రాకుండాదన్నా అంటుంటారు. అందరు చేయొచ్చు ప్రార్థన, తప్పేం కాదు. అయితే దానికి ఒక కండిషన్ పెట్టినాడు దేవుడు. నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులై ఉండు, నేను యథార్థవంతుని గనక మీరు యథార్థవంతులుగా ఉండండి. నేను యేసుప్రభు చెప్తా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన అబద్ధం ఆడాడు, ఆయన సత్యం చెప్తాడు, సత్యవంతుడు. సత్యము, యథార్థత, పరిశుద్ధత, ఈ మూడు ఉంటే దేవుడు ప్రార్థన వింటాడు. ఇవి లేకపోయినా అనుకో, అబద్ధాలు ఆడి ప్రార్థన చేసి వింటాడా? వినడు. బూతులు మాట్లాడి ప్రార్థన చేసి వింటాడా? వినడు. ఇవి చెప్పరు నంద్యాలలో. బూతులు మాట్లాడితే వినడు, అబద్ధం ఆడితే వినడు, కపటము చేర్చే, వేషధారణ చేర్చే వినడు. ఇవి చెప్పరు. అన్నా మేము కూడా చేస్తామన్నా ప్రార్థన అంటే ఏం చేయాలి ప్రార్థన? నామకార్థ క్రైస్తవులాగా మేం చేస్తున్నాము. పొద్దుందూకులు కొట్లాడేది ప్రార్థన, పొద్దుందూకులు బూతులు మాట్లాడేది ప్రార్థన, పొద్దుందూకులు సీరియల్స్ చూసేది ప్రార్థన. ఇవన్నీ అవాయిడ్ చేసి ఇలా చేయండి, ఈరోజే జరుగుతుంది, మీరు దేవుని మహిమను చూస్తారని చెప్తే, కరాఖండితంగా చెప్తే అప్పుడు ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. అన్నీ చేస్తాండి, ప్రార్థన చేస్తాండి అంటే సరిపోదు అది. కాబట్టి ప్రార్థన ఎవరు చేయాలంటే నీతిమంతుల ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు, ఆయనకు ఆనందకరం అని చెప్పి సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో రాయబడింది. 14వ అధ్యాయంలో నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయన ముఖదర్శనం చేస్తారు, అది ఆనందకరమని రాయబడింది. కాబట్టి ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు? దేవునితో మాట్లాడాలంటే మనం చీకటిలో ఉండి వెలుగులో ఉన్న ఆయనతో మాట్లాడితే ఎట్లుంటుంది? మనం కూడా వెలుగులోకి వచ్చి వెలుగులో ఉన్న దేవునితో మాట్లాడాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడము. ప్రభా, నా కుటుంబానికి సహాయం చేయి, నా పిల్లలకు సహాయం చేయి, మా దేశాన్ని సహాయం చేయి, ప్రజలను కాపాడు, రోగులను కాపాడు, అధికారులను కాపాడు అని ప్రార్థన చేయాలి. చేస్తే మనము స్వార్థంగా కాకుండా ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేస్తే దాన్ని బట్టే దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. దేవుడు ఈ తలంపులన్నిటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి మీరు శరీరధారిగా భూలోకములు ఉండినప్పుడు పెందలకడనే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు నాయన. పగులంతా బోధించేవారు, రాత్రంతా ప్రార్థించేవారు. మీ జీవితం మాకు మాదిరి చూపించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన.